గురువాయూర్ అంబలా నాయుడల్ లాస్ట్ మంత్ మలయాళంలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ని తెచ్చుకున్న ఈ మూవీ ప్రెజెంట్ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోతో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నిజంగా స్ట్రిక్ట్‌లీ వన్ టైం వాచ్ చేయొచ్చు అనిపించింది గైస్. మూవీ స్టార్ట్ చేసిన 30 మినిట్స్‌కి ఇంకెప్పుడురా బాబు మెయిన్ పాయింట్‌కి వెళ్తుంది అనిపించింది. వన్స్ మెయిన్ పాయింట్‌కి వెళ్ళాక ఇక అక్కడి నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు మంచి ఎంగేజింగ్ చేస్తూ తీసుకువెళ్ళింది గైస్. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో వినీత్ లైఫ్‌లో 5 ఇయర్స్ బ్యాక్ తను లవ్ చేసిన అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. అయితే ఆ తర్వాత వినీత్‌కి అంజలి అనే అమ్మాయితో మ్యారేజ్ సెట్ అవుతుంది. అయితే అంజలి వాళ్ళ అన్నయ్య ఆనంద్‌తో వినీత్ తన లైఫ్‌లో జరిగిన స్టోరీని చెప్పి బాధపడుతుంటే తనని ఎలాగో అలా మోటివేట్ చేసి ఈ పెళ్లికి ఒప్పిస్తాడు. అయితే ఆ తర్వాత ఆనంద్ భార్యయే తన ఎక్స్ లవర్ పార్వతి అని తెలిసాక ఆనంద్ ఏం చేశాడు అండ్ వినీత్ ఏం చేశాడు, ఆ నెక్స్ట్ పెళ్లి జరిగిందా లేదా అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ 30 మినిట్స్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కోసం తీసుకున్నారు. వన్స్ 30 మినిట్స్ గడిచి మెయిన్ పాయింట్‌కి వెళ్ళాక అక్కడ నుంచి మంచి ఎంగేజింగ్‌గా అయితే రన్ అవుతుంది. ఇక ఫస్ట్ హాఫ్‌లో ఆనంద్ భార్య తన ఎక్స్ లవర్ అని తెలిసిపోయాక ఆనంద్ ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలని ప్లాన్ చేసిన ప్లాన్స్ ఒక పక్క చూపిస్తే ఇంకొక పక్క ఒక 2 క్యారెక్టర్స్ అయితే యాడ్ అవుతాయి. అయితే ఈ 2 క్యారెక్టర్స్‌తో ఫన్ జనరేట్ చేస్తూ లాస్ట్ వరకు బాగా తీసుకువెళ్లారని చెప్పాలి. అయితే ఇంకొక పక్క మన హీరో వినీత్ ఈ పెళ్లి ఎలాగైనా జరగాలి అని చేసే తన ప్లాన్స్ కూడా చూపిస్తూ ప్రీ క్లైమాక్స్‌లో ఒక చిన్న ట్విస్ట్ ద్వారా మూవీ అయితే ఎండ్ అవుతుంది. అయితే ఈ మూవీ మెయిన్‌గా 2 పాయింట్స్ మీదే రన్ అవుతుంది. ఒక పక్క ఆపాలనుకుంటే ఇంకో పక్క ఎలాగైనా జరగాలి అనే పాయింట్ మీదే రన్ అవుతుంది. ఇక మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే ఒక సాంగ్ ఉందనుకుంటా పర్లేదు బానే అనిపించింది. ఇక మూవీ టెక్నికల్ విషయానికి వస్తే టూ గుడ్ బానే అనిపించాయి. ఇక మూవీలో పర్ఫార్మెన్స్ వైస్ చూసుకుంటే పృథ్వీరాజ్ గారు, సుకుమారన్ గారు ఆనంద్ క్యారెక్టర్ లో సూపర్ గా యాక్ట్ చేశారని చెప్పాలి. ఇక మూవీలో పర్ఫార్మెన్స్ వైస్ చూసుకుంటే ఆనంద్ క్యారెక్టర్ లో పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇక వినీత్ రోల్ లో బసిల్ జోసెఫ్ గారి యాక్టింగ్ కూడా టూ గుడ్ బానే అనిపించింది. ఇక హీరోయిన్ రోల్ లో అనేశ్వర రాజన్ గారి యాక్టింగ్ కూడా టూ గుడ్ బానే అనిపించింది. ఇక మిగతా క్యారెక్టర్స్ కూడా తమ రోల్స్ లో 100% న్యాయం చేశారని చెప్పాలి. ఇక ఫైనల్ గా మూవీ గురించి చెప్పాలంటే మధ్యలో ఎలాంటి ట్విస్ట్స్ లేకుండా కొంత ఫన్ జనరేట్ చేయడం వల్ల అలా ఫ్లాట్ గా వెళ్ళిపోతుంది. అయినా పర్వాలేదు, సింపుల్ గా వన్ టైం వాచ్ చేయొచ్చు.